పర్లేదు బాగానే ఉంది. అండ్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లక్కీ లాగ్స్ అరకు. ఈ రోజు అయితే మన కోసం, మన సబ్స్క్రైబర్స్ కోసం, ఒకవేళ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే వాళ్ళకి కూడా మీ అందరి కోసం అరకులో ఉన్న ది బెస్ట్ ప్లేస్ తీసుకొచ్చాను. అంటే మన ఛానల్లో కోలాపుట్ కాటేజెస్ ఇలాంటి ప్లేస్ పెట్టానమాట. పెట్టిన తర్వాత అరకులో ఇలాంటి ప్లేస్ అయినా ఉందని అడిగారు. సో మీకోసం దగ్గరలో ఉన్న ఒక ప్లేస్ని అయితే చూపిస్తాను. ఎంసీఎన్ బ్యాంబూ రిసార్ట్స్ అని ఉంటుంది. సో వే ఎలా ఉంటుందో చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈ వచ్చేవే ఏమో రైల్వే స్టేషన్ నుంచి వచ్చేవే అరకు వే అన్నమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా వెళ్ళాలి. అండ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వే ఎలా ఉంటుంది, ఆ ప్లేసెస్ ఎలా ఉంటాయి అని చూపిస్తాను. బట్ ఆ బ్యాంబూ రిసార్ట్స్ నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ వే ఎలా ఉంటుంది అని మీకు జస్ట్ ఐడియా రావడానికి నేను ఈ ప్లేస్లో నిల్చున్నాను. అది రైల్వే స్టేషన్, ఇది మన అరకు రోడ్డు. సో ఇక్కడ నుంచి ఇలా వెళ్ళగానే ఇంకొక టర్నింగ్ ఉంటుంది. ఆ టర్నింగ్ నుంచి వెళ్ళగానే జస్ట్ తక్కువనే రైల్వే స్టేషన్ నుంచి 1.5 కిలోమీటరే ఉంటుంది. సో మనం వెళ్ళిన తర్వాత వేలో నీకు చూపిస్తాను ఎన్ని కిలోమీటర్స్ ఉంది, వేలో ఉందని. ఓకేనా ఫ్రెండ్స్, ఫాలో అవుతూ వచ్చేయండి. చూపిస్తున్నారు కదా, చాలా దగ్గర ఉంటుంది అన్నమాట రైల్వే స్టేషన్ దగ్గర నుంచి. అండ్ నిన్న మనం మాట్లాడిన ప్లేస్ అది అక్కడ అలా టర్నింగ్ ఉంటుంది. సో టర్నింగ్ తీసుకోండి, హైవే వర్క్ అయితే జరుగుతుంది. అండ్ అలా ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్ళగానే ఒక చిన్న టర్నింగ్ ఉంటుంది అప్ సైడ్. అండ్ ముందున ఒక దుర్గమ్మ తల్లి గుడి ఉంటుంది అన్నమాట. అదే పాయింట్ ఆఫ్ వ్యూ చూపిస్తాను అండి. కదా దగ్గరికి వస్తే మాది ఎంసీఎన్ బ్యాంబూ రిసార్ట్స్. నేను కాంటాక్ట్ నెంబర్ ఇవన్నీ తర్వాత నేను పెడతాను. అండ్ దాని ఫ్రంట్న దుర్గమ్మ తల్లి గుడి ఉంటుంది అన్నమాట. ఐడెంటిఫికేషన్ అన్నమాట. ఒకవేళ మనకు తెలియకపోయినా ఏటైనా, బట్ సీసీ రోడ్ ఏమి ఉండదు. బట్ అక్కడికి బస్ కూడా వచ్చేయచ్చు, బస్సు వెహికల్స్ ఇవన్నీ వస్తాయి, కార్ కూడా. అండ్ వర్షాకాలం కదా, కొంచెం బురదలా ఉంది. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ప్లేస్ అయితే నిజంగా చాలా బాగుంటుంది. అండ్ నా ముందునున్న మన మౌంటైన్స్కి చూడండి. అవే చూపించాను కదా, డైరెక్షన్ లో కొంచెం అప్ తీసుకోవాలని చెప్పి గుడి ముందున. అది తీసుకున్న తర్వాత కొంచెం అలా ముందుకు వచ్చేస్తే వే ఉంటుంది అన్నమాట. ఎక్కువ ఏమి ఉండదు, అంటే డిస్టెన్స్ ఏమి ఎక్కువ ఉండదు, చాలా తక్కువ ఉంటుంది. ఈ వే నుంచి వెళ్ళిపోగానే ఆ బ్యాంబూ రిసార్ట్స్ దగ్గరికి మనమైతే వెళ్ళొచ్చు. అండ్ వే కొంచెం చెప్పాను కదా బురదలా ఉంది కాబట్టి కొంచెం చూపించలేకపోతున్నాను, అయినా ల్యాగ్ అయిపోద్ది మనం అంతసేపు చూపించుకుంటే. సో అక్కడికి వెళ్ళిన తర్వాత డైరెక్ట్ ఎలా ఉంటుంది ఏంటి అని, ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి, ప్రైజెస్ ఎంత, ఎక్విప్మెంట్స్ ఏమున్నాయి మొత్తం చూపిస్తున్నాను అండి. ఫ్రెండ్స్, ఫైనలీ మన ఎంసీఎన్ బ్యాంబూ రిసార్ట్స్ దగ్గరికి వస్తాం. సో బ్యాంబూస్ కూడా కాదు, రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. బట్ ఆ బ్యాంబూతో ఉన్న హట్స్ వేరేగా ఉంటుంది. అండ్ ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, పార్కింగ్ ఏరియా అన్నమాట. ఎంసీఎన్ బ్యాంబూ రిసార్ట్స్ పార్కింగ్ ఏరియా. ఒక బస్కి కానీ 2 బస్సులు వచ్చినా సరిపోయినంత ప్లేస్ అయితే ఉంది. బట్ ఇక్కడ కొంచెం మనకి మైనస్ పాయింట్ ఏంటంటే సీసీ రోడ్ లేదు. అంటే ఇంత లోన వీళ్ళు పెట్టుకున్నారు, సీసీ రోడ్ కొంచెం లేదు. కానీ ప్లేస్ అయితే నిజంగా చాలా బాగుంది. బట్ ఆక్యుపెన్సీ మాత్రం చాలా ఎక్కువ ఉంది అన్నమాట. ప్లేస్ మాత్రం ఆక్యుపెన్సీ చాలా ఎక్కువ ఉంది. అండ్ రూమ్స్ గట్టు లాన్ ఉన్నాయి, హట్స్ కూడా ఉన్నాయి. అండ్ లాన్ టీ హబ్, మన ఫుడ్కి సంబంధించినవి ఇవన్నీ ఉంటాయి. సో చూస్తూ ఉండండి ఎలా ఉంటుంది ఏంటని చెప్తూనే ఉంటాను. సో నాతో గార్డెన్ ఏరియా నిజంగా చాలా అంటే చాలా బాగుంది. గ్రీనరీగా, అరకు అంటేనే గ్రీనరీ. యాక్చువల్గా అరకు అంటే తెలుసు కదా, మన ఏపీ ఊటీ అరకు మాత్రం. అలాంటి గ్రీనరీలో ఇంకా గ్రీనరీ ఉంది, చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ రూమ్స్ ఉన్నాయి, రూమ్స్ వెళ్ళి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, రూమ్ బాగానే ఉంది, పర్లేదు, మరీ అంత కాకపోయినా బాగానే ఉంది. అండ్ ఇవంటే ఒక 3 మెంబర్స్కి సరిపోయినంత బెడ్ అంట. యాక్చువల్గా ఇక్కడ ఒక 100 మెంబర్స్ వచ్చి ఒక క్యాంపింగ్ అయిందన్నమాట. ఒక ఆఫీస్ ఆర్ సంథింగ్ ఎక్కడి నుంచో ఫ్రెండ్స్ అందరు వచ్చి, సో వాళ్ళ కోసం ఎక్స్ట్రా బెడ్స్ అనేవి వేశారు. సో ఎక్స్ట్రా బెడ్స్ వేస్తే మేబీ మ్యాక్సిమం ఒక 150-200 ఛార్జ్ చేస్తారంట. అండ్ సీజన్లో అయితే ఒక 3000 to 3500 ఉండొచ్చు. బట్ అన్ సీజన్లో మనకి 1800-2000 కూడా దొరుకుతుంది. సో మీరు నన్ను కాంటాక్ట్ అవ్వండి ఒకవేళ ఇక్కడ రావాలనుకుంటే. అండ్ కనెక్టింగ్ బాత్రూమ్ కూడా ఉంది, చూపిస్తున్నానండి. యూ కెన్ సీ బాత్రూమ్ కూడా నిజంగా చాలా బాగుంది. అండ్ అన్ని హై పిచ్ చెడు లేదా అనుకుంటారు కదా, అలా ఏం కాదు, చాలా బాగుంది. అండ్ ఫ్రంట్ని చూస్తున్నా కదా,
ఒకవేళ మనం ఫుడ్ గట్ తినిన తర్వాత వాష్ చేసుకోవడానికి అండ్ మిర్రర్ కొంచెం ఉండడానికి. అండ్ ఇది ఒక రూమ్ కి వాళ్ళు సరౌండింగ్స్ లో ఒక రూమ్ ఇంత ఉంది మాట. జస్ట్ ఇది మనం కొంచెం స్టేబుల్ గా ఉండడానికి బాగుంటుంది. అండ్ ప్లేస్ ఏంటంటే బయట గ్రీనరీ మాత్రం చాలా బాగుంటది. అండ్ ఇలాంటి రూమ్స్ ఎగ్జాక్ట్ గా వాళ్ళ దగ్గర 10 ఉన్నాయి అన్నమాట. సో 10 ఉన్నాయి అండ్ హట్స్ ఒక 8 ఉన్నాయి. అప్రాక్సిమేట్లీ ఒక 100 మంది సరిపోయినంత ఆక్యుపెన్సీ అయితే ఇక్కడ ఉంది. సో ఇది ఒక రూమ్ ఇలా ఉంటది అనమాట, కనెక్టింగ్ బాత్రూమ్స్. అండ్ ఇది నార్మల్ గా బెడ్ ఉంటుంది, ఎక్స్ట్రా బెడ్స్ వీలేసారు. అండ్ బయటికి వెళ్ళిన తర్వాత హట్స్ కి ఎలా ఉంటది, ఆ గార్డెనింగ్ ఏరియా ఎలా ఉంటది, అండ్ క్యాంపింగ్ ఏరియా కూడా ఉంది. క్యాంపింగ్ ఏరియా కాకుండా ఒకవేళ మనం క్యాంప్ ఫైర్ వేసుకోవాలనుకున్నా, ఫుడ్ కోసం సంబంధించిన ఇవన్నీ ఉన్నాయి. అండ్ బయటికి వెళ్ళిన తర్వాత కొంచెం కొంచెం చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను రండి. అయితే ఈ పక్కన ఉన్న టీ షాప్ దగ్గర ఉన్నాం. అండ్ అక్కడ మనకు ఒకవేళ కాఫీ ఆర్ హార్లిక్స్ టీ ఏమైనా కావాలనుకుంటే మనం వాళ్ళకి అడిగితే వాళ్ళు సప్లై చేస్తారు. అండ్ ఈ పక్కనే మీరు చూస్తున్నారు కదా ఫుడ్ కోర్ట్ ఉంది, ఎన్సిఎన్ బ్యాంబూ రిసార్ట్ ఫుడ్ కోర్ట్ ఉంది. బట్ ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి వాళ్ళు ఫుడ్ అవైలబుల్గా ఇప్పుడు చేయకపోవచ్చు. బట్ మీరు వింటర్లో వచ్చినప్పుడు అయితే ఇవన్నీ స్టార్ట్ అయిపోతాయి. అండ్ ఒకవేళ ఇప్పుడు రైనీ సీజన్లో మీరు వచ్చినా కానీ ఒకవేళ మీకు ఫుడ్ కావాలి ఏమని అంటే వాళ్ళకి ఆర్డర్ చేసిన వెంటనే వాళ్ళు మన దగ్గరలో ఉన్న ఒక ప్లేస్కి అయితే వెళ్ళి తీసుకొచ్చి ఇస్తారు. ఎక్స్ట్రా చార్జెస్ మేబీ 30 or 40 తీసుకుంటారు, ఒక 50 అప్రాక్సిమేట్లీ. ఇక్కడ నుంచి వ్యాలీ వెళ్ళడానికి 4 to 5 kilometers ఉంటాయి. అండ్ ఒక బాయ్ ఉంటాడు కాబట్టి ఎక్స్ట్రా తీసుకుంటారు. బట్ ఫుడ్కి కానీ వేటికి దేనికి సంబంధించిన బాగుంటుంది. అండ్ చూస్తున్నా కదా ఇది ఆల్మోస్ట్ ఒక ఫుడ్ కోర్ట్, ఒక టీ హబ్. అండ్ ఈ సరౌండింగ్స్ అన్ని చూడండి, నేను చెప్పాను కదా అండ్ గ్రీనరీతో చాలా బాగుంటుంది అని చెప్పేసి. సో గార్డెనింగ్ ఏరియా కూడా చాలా అంటే చాలా బాగుంది. అండ్ రూమ్స్ చూస్తున్నారు కదా అప్రాక్సిమేట్లీ అన్ని రూమ్స్ ఒకేలా ఉంటాయి. జస్ట్ నార్మల్గా అది ఉంటుంది కానీ ఆ మిగతా ఈ బెడ్స్ అన్ని ఉన్నాయి కదా ఎక్స్ట్రా బెడ్స్. సో ఆక్యుపెన్సీ ఎక్కువ మంది ఉన్నారంటే అలా అరేంజ్ చేస్తారు. లేదు వద్దనుకుంటే ఒకవేళ మీరు 2 members 3 members ఉండాలనుకున్నా కూడా అలా ఉండొచ్చు. అండ్ అలా కాకుండా కొంచెం సరౌండింగ్స్ అలా చూస్తూ వెళ్తే నేను మీకు చెప్పాను కదా లోనకి వెళ్ళిన తర్వాత హట్స్ ఉంటాయని చెప్పి బ్యాంబూ రిసార్ట్స్ తో. సో ఆ బ్యాంబూ హట్స్ అని ఎందుకు చెప్తున్నానంటే ఫ్రంట్కి వెళ్ళిన తర్వాత చూపిస్తాను ఆ హట్స్ ఎలా ఉంటాయి. సో హట్స్ కొంచెం ప్రైస్ తక్కువ మాట, 1000 rupees. అండ్ సీజన్లో మేబీ ఒక 500 to 18 మేబీ వెళ్తుంది, ఒక 1500 to 1800 వెళ్ళొచ్చు. దట్స్ ఇట్. ఒకవేళ చెప్పాను కదా నన్ను కాంటాక్ట్ అయితే చాలా తక్కువ ఉంటుందని. అండ్ అది రూమ్స్ ఏరియా. అండ్ యువతల పక్క వెళ్ళిన తర్వాత హట్స్ ఏరియా ఉంటుంది. అండ్ లోన మొత్తం కవరింగ్ చేద్దాం. గార్డెనింగ్ ఏరియా కూడా చాలా అంటే చాలా బాగుంది. అండ్ హట్స్ దగ్గరికి వెళ్తాం రండి. దగ్గరికి అయితే వస్తాం. అండ్ చెప్తున్నాం కదా బ్యాంబూ రిసార్ట్స్ తో చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఈ లైటింగ్ సెటప్ అంతే బాగుంది. లోనకి వెళ్ళి చూసేద్దాం రండి ఒకసారి. అండ్ ఆ బ్యాంబూ రిసార్ట్స్ అని ఎందుకంటే ఇవన్నీ చూస్తున్నాం కదా ఇవన్నీ బ్యాంబూ అన్నమాట, మేడ్ ఆఫ్ బ్యాంబూ ఇవన్నీ. సో మొత్తం పర్లేదు. బట్ బెడ్స్ నార్మల్ వే, అక్కడ రూమ్స్కి ఉన్నట్టు కాదు. అండ్ రూమ్స్కి వేరు దీనికి వేరు కదా. పర్లేదు బాగానే ఉంది. అండ్ మిర్రర్ ఉంది, వాష్రూమ్. వాష్రూమ్ ఆల్సో నైస్. ఒకసారి రండి. బాగా మెయింటైన్ చేస్తున్నారు నిజంగా, చాలా అంటే చాలా బాగుంది. అండ్ ద బెస్ట్ మెయిన్ ఏంటంటే వాష్రూమ్స్ మాట. అక్కడ వాష్రూమ్ బాగుంది, ఇక్కడ కూడా వాష్రూమ్ బాగుంది. మ్యాక్సిమం లేడీస్ కానీ ఫ్యామిలీస్ మన వీళ్ళతో వచ్చినప్పుడు ఇబ్బందిగా ఫీల్ అవుతారు కదా ఈ వాష్రూమ్స్ బాగుంటాయి లేదని. బట్ నిజంగా బాగుంది. అండ్ హట్స్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇలాంటి హట్స్ ఒక 8 ఉన్నాయన్నమాట. మ్యాక్సిమం నాకు తెలిసి ఒక బ్యాచులర్స్ మనం 4 members ఉండిపోవచ్చు బ్రో ఈజీగా నాకు తెలిసినంత వరకు. అండ్ లవర్స్ ఆర్ ఫ్యామిలీస్తో వస్తే ఒక్కొక్కటి తీసుకుంటే బాగుంటుంది. బట్ ఫ్యామిలీకి కానీ ఫ్రెండ్స్కి కానీ ఆర్ కపుల్స్ కానీ నిజంగా ప్లేస్ అయితే బాగుంది. నేను బయటను ఒకసారి చూపిస్తాను చూడండి. అండ్ చుట్టుపక్కల అంతా మొత్తం గ్రీనరీతోనే ఉందన్నమాట. ఈ ట్రీ పేరు తెలియదు బట్ చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఫైనల్గా చూస్తున్నారు కదా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసాను చూసారు కదా. అవతల పక్క రూమ్స్ అలా ఉంటే కాస్ట్ అయితే మళ్ళీ చూసి చెప్తున్నాను బాగా వినండి. ఒక 2000 ఉంటుంది ఇప్పుడు రైనీ సీజన్లో, 1800 కూడా దొరకచ్చు. అండ్ చెప్పాను కదా నన్ను కాంటాక్ట్ అయితే. అలాగే హట్స్ ఒక 1000 rupees ఉంటుంది. సీజన్లో కొంచెం డిఫరెంట్గా, బట్ సీజన్ అంటే కొంచెం వేరేగా ఉంటుంది కాబట్టి అలా ఉంటుంది. బట్ నేను ఈ ప్లేస్ని ఎందుకు సజెస్ట్ చేస్తున్నాను అంటే ఫుల్ ఆఫ్ గ్రీనరీ మాట. గ్రీనరీ మధ్యలో హట్స్ కానీ ఉన్న రూమ్స్ కానీ అండ్ పక్కన క్యాంపింగ్ ఏరియా ఉంది. ఆ క్యాంపింగ్ ఏరియా కూడా చూపిస్తాను. అండ్ క్యాంప్ ఫైర్ గట్ట వేసుకోవడానికి ప్లేయింగ్ సెక్షన్ కూడా ఉంది. అండ్ దే ఆర్ బిల్డింగ్ వేరేవి ఇంకా బిల్డ్ చేస్తున్నారు. అండ్ స్విమ్మింగ్ పూల్ కూడా ఇక్కడ ట్రై చేస్తున్నారు. సో వరకు ఈ గిరిజన ప్రాంతంలో ఈ ట్రైబల్ లోన ఏరియాలో ఒక ఉన్న ప్లేస్లో ఇలాంటి ఒక ప్లేస్ అండ్ అందులో ఒక స్విమ్మింగ్ పూల్ ప్లేయింగ్ సెక్షన్ ఇవంటే చాలా బాగుంటాయి నేను అనుకుంటున్నాను. అండ్ దే ఆర్ బిల్డింగ్ అప్. అండ్ ముందుకెళ్ళిన తర్వాత చూపిస్తాను ఒక ప్లేస్ ఎలా ఉంది అండ్ క్యాంపింగ్ ఏరియా ప్లేస్ ఎలా ఉంది, క్యాంప్ సెట్ ఎలా ఉంటుంది అండ్ క్యాంప్ ఫైర్ ఎలా ఉంటాయి అని ప్లేయింగ్ సెక్షన్. ఒకసారి అక్కడ కూడా వెళ్ళిపోతాం రండి. చూస్తున్నారు కదా ఇది ప్లేయింగ్ సెక్షన్ ఏరియా అన్నమాట.
కొంచెం రైనీ సీజన్ వల్ల మామూలుగా అంత నీట్గా ఉంచలేదు, బట్ ఇదైతే బాగుంటుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు కదా, అవతల అవే మాట క్యాంపిటెంట్స్ ఏరియా. బట్ సీజన్ ఓన్లీ 3 to 4 months ఉంటుంది కదా, తర్వాత మిగతా 8 months మనం ఉంచుకోం కాబట్టి ఇలా అయిపోయింది. బట్ నేను చెప్తున్నాను కదా, మీరు వింటర్ వచ్చే టైంకి ప్లేస్ అయితే బాగుంటుంది. అండ్ బిల్డ్ చేస్తున్నారని చెప్పాను కదా ఆల్రెడీ, ఇది ఇక్కడ చూస్తున్నారు కదా మీరు. సేమ్ ఇప్పుడు ఎలాంటి హట్స్ చూపించానో అలాంటి హట్స్ మళ్ళీ బిల్డ్ చేస్తున్నారు. ఈ మొత్తం మాక్సిమం 1 2 3 4 5 6 7 దగ్గర బిల్డ్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు చూస్తున్నారు, ఒకవేళ టెంట్స్ లో దిగిన వాళ్ళు కూడా వాష్రూమ్స్ ఇబ్బంది అలా ఉంటుంది కదా, అలా ఏం కాదు. అది అక్కడ చూస్తున్నారు కదా, అది వాష్రూమ్స్ మాట. సో టెంట్ కి సంబంధించి అక్కడ వాష్రూమ్స్ ఉన్నాయి. ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం కూడా ఏం ఉండదు, ఎనీ టైం ఇక్కడ ఉంటుంది, ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. అండ్ ఫైనల్ గా ఇప్పుడు ఈ ప్లేయింగ్ సెక్షన్, ఒకవేళ పిల్లలు మనం ఎక్కువ మంది వచ్చినా కూడా అవతల పక్క మొత్తం క్యాంప్ ఫైర్ గట్ట వేసుకొని ప్లేయింగ్ సెక్షన్ యువతలంతా ఆడుకోవడానికి బాగుంటుంది. అండ్ చెప్పాను కదా ఆల్రెడీ ఒక 3 days ముందు ఒక 100 members వచ్చారట. వచ్చినప్పుడు వాళ్ళ కోసం ఇవన్నీ తీసుకొచ్చారు క్యాంప్ ఫైర్ కోసం. బట్ వర్షం పడిపోవడం వల్ల ఇవి ఇలా వదిలేశారంట. బట్ నీట్గా నిజంగా బాగుంది, ఈ గ్రీనరీతో వీటితో బాగుంటుంది. అండ్ అరకు వచ్చినప్పుడు చాలా ప్లేసులు ట్రై చేస్తున్నారు కదా, మాక్సిమం మన దగ్గరకు వచ్చిన రిసార్ట్స్ కానీ లాడ్జెస్ రూమ్స్ అని బుక్ చేసుకుంటారు. సో అలా ఏం కాకుండా కొత్తగా ట్రై చేయండి. ఇప్పుడు వింటర్ వచ్చినప్పుడు ఎందుకు చెప్తానంటే, యాక్చువల్గా వింటర్లో ఉండేది అరకులో ఫాగే కదా, ఆ ఫాగ్ ఎలా ఉంటుంది చుట్టుపక్కల అంతా కొండలే. అండ్ ఎర్లీ మార్నింగ్ 6 o'clock 7 o'clock లేచినప్పుడు ఈ చెట్ల మధ్యలో నుంచి ఉన్న ఫాగ్ వెళ్తుంటే నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు కొంచెం వర్షం పడిపోవడం వల్ల అలా ఉంది కానీ, అండ్ బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు కదా, అక్కడ కూడా వర్షం పడిన తర్వాత మెల్లమెల్లగా ఫాగ్ లేదుస్తుంది. సో వింటర్ టైంలో ఇక్కడికి వస్తే ఈ ప్లేస్ బాగుంటుంది. అండ్ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, మన సబ్స్క్రైబర్స్ అందరూ బాగుండాలి, వెళ్ళిన ప్లేస్కి మంచిగా విజిట్ చేయాలి. అండ్ నా వల్ల ఒక హ్యాపీగా ఫీల్ అయితే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. అండ్ మీరు జస్ట్ చిన్న కామెంట్ చేస్తే నేను హ్యాపీగా ఫీల్ అయినప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళినా హ్యాపీగా ఉండాలనుకుంటా. సో మీకోసమే నేను ఈ ప్లేస్కి అయితే వచ్చాను. అండ్ రూమ్స్ కావాలంటే రూమ్స్ కూడా ఉన్నాయి, హట్స్ అంటే హట్స్ ఉన్నాయి, క్యాంపింగ్ హట్స్ ఉన్నాయి. ఒకవేళ ఈ రైనీ సీజన్లో ట్రై చేసినా పర్లేదు. బట్ నా విషయం ఏంటంటే, రైనీ సీజన్లో కాకుండా వింటర్లో ట్రై చేస్తే బాగుంటుంది. ఓకే, ఈ వీడియో ఇప్పుడు మనం తీస్తున్నాం కాబట్టి వింటర్ వచ్చే 1-2 monthsలోనే కొంచెం రీచ్ వచ్చినా నార్మల్గా మీ ఫ్రెండ్స్కి సజెస్ట్ చేసినా బాగుంటుందని నేను చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా. ఇది ఒక రూమ్స్ కానీ హట్స్ కానీ టెంట్స్ కానీ, ఒక గ్రీనరీ క్యాంపింగ్ ఏరియా రూమ్స్, ఒక ఈ యువతల పక్కన ప్లేయింగ్ సెక్షన్ కానీ, ఇవన్నీ నేను చూపిస్తున్న ఎంసీఎన్ ఈ బ్యాంబూ రిసార్ట్స్ దగ్గర. సో నాకు తెలిసినంత వరకు ఈ ప్లేస్ని సజెస్ట్ చేస్తాను, ప్లీజ్ ట్రై. ఓకేనా ఫ్రెండ్స్, ఫైనల్గా చూసారు కదా ఫ్రెండ్స్, మనం సజెస్ట్ చేశాను. అండ్ మీకు నచ్చితే మీరు వెళ్ళండి అని చెప్పట్లేదు, ఖచ్చితంగా వెళ్ళండి. ప్లేస్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఓవరాల్గా మొత్తం చూపిస్తాను కదా. అండ్ డిస్క్రిప్షన్ కిందన నా నెంబర్ ఇస్తాను, ఈ ఎంసీఎన్ బ్యాంబూ రిసార్ట్స్ ఇక్కడ ఉన్న ఓనర్, ఇక్కడ ఉన్న వాళ్ళ నెంబర్ కూడా ఇస్తాను, ఎవరిదైనా కాంటాక్ట్ అవ్వండి. ఒకవేళ వీళ్ళ నెంబర్ అన్అవైలబుల్గా ఉంటే మన ఇక్కడ జస్ట్ ఇది మన ఇంటి దగ్గర నుంచి ఒక 1.5 kilometers, నన్ను కాంటాక్ట్ అవ్వండి, నేనే డైరెక్ట్గా తీసుకొచ్చి ఈ ప్లేస్కి తీసుకొస్తాను. ఒకవేళ మీకు అంత ఇబ్బందిగా ఉంటే, ప్లేస్ ఏం తెలియట్లేదు అంటే నాకు కాంటాక్ట్ అవ్వండి, నేను చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్, సో కీప్ ఇన్ టచ్ విత్ మీ, యువర్ లక్కీ లాక్స్ అరకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ ఫ్రెండ్స్, లవ్ యూ ఆల్, కీప్ సపోర్టింగ్ మీ, సబ్స్క్రైబ్ ప్లీజ్.